వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుట్ల పట్టణంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై సంబరాలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలి. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. అగ్నివీర్ అభ్యర్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 14న ఉచితంగా మెడికల్ క్యాంప్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. కార్యకర్తల కోసం బలమైన భరోసా కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అండ్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం. కరీంనగర్లో మెడికల్ మాఫియా కలకలం. వేణు మెడికల్ ఏజెన్సీ డీలర్ వేణుగోపాల్ అరెస్ట్. మానకొండూరు నియోజకవర్గంలో రక్తి కట్టిస్తున్న రాజకీయాలు. బీఆర్ఎస్ చలో బైక్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణతో తాత్కాలికంగా బైక్ ర్యాలీని రద్దు చేసిన గులాబీ శ్రేణులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కేబినెట్ ఆమోదం తెలిపినందున కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు విచ్చేసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేబినెట్ ఆమోదం పొందడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కృషి వల్లే ఇది సాధ్యపడిందని, ఇందుకు సహకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వమని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డుల మంజూరు చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు బంధు వేయడం జరిగిందన్నారు. అలాగే దేశంలో ఇక్కడ లేని విధంగా 21,000 కోట్ల రైతు రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కోరుట్ల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగరావుతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వారి రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన పార్టీ ఏకైక కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఉభయ సభలో ఆమోదించి కేంద్రానికి పంపించినాక కేంద్రం దగ్గర స్పందన లేకపోతే మళ్ళీ క్యాబినెట్ ఆమోదం తెలిపి మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పోలీస్ అండ్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీసులు, ప్రెస్ మిత్రులు 4 టీంలుగా ఏర్పడి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. సిరిసిల్ల పోలీస్ ఏ టీంకు ఎస్పీ మహేష్ బిగితే నాయకత్వం వహించారు. వేములవాడ, సిరిసిల్ల ప్రెస్ టీంల మధ్య ఉత్సాహంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్లో పోలీస్ ఏ టీం గెలుపొందగా, రెండవ మ్యాచ్లో వేములవాడ ప్రెస్ టీం గెలుపొందాయి. ఫైనల్ మ్యాచ్ పోలీస్ ఏ టీం విన్నర్గా, వేములవాడ ప్రెస్ టీం రన్నర్గా నిలిచింది. 3వ ప్లేస్లో సిరిసిల్ల ప్రెస్ టీం నిలిచింది. విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులను అందించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారని తెలిపారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సత్సంబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట వెడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. मुझे इतना खेलना नहीं आता है, इसलिए आपने देखा ही है। फर्स्ट बॉल पे आउट हुआ था, लेकिन उसके बाद भी वो वाला टीम ने मुझे खेलने दिया, बहुत अच्छा हुआ। मैं यस्टरडे
मैं देख रहा था रेन प्रेडिक्शन कि इसमें रेन का पॉसिबिलिटी था, नाइट में 1 o'clock प्रेडिक्शन था। तो अच्छा हुआ कि बारिश नहीं आई, लेकिन थोड़ा धूप था, लेकिन वो भी तीनों मैच हुई है, अच्छा हुई है। और थोड़ा सा ऑब्जेक्शन था कि हरियाणा प्रेस टीम में कुछ आउटसाइडर प्लेयर लेके आए, लेकिन హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట కమలాపూర్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామంలో ఒల్లల రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త భవిష్యత్తును భద్రపరచాలన్నదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యకర్తలపై మమకారం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకత అని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు విపత్తులో పడినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒల్లల రవి కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఈ విధానం దేశంలో ఇతర రాజకీయ పక్షాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కరీంనగర్లో మెడికల్ మాఫియా కలకలం సృష్టిస్తుంది. వేణు మెడికల్ ఏజెన్సీస్ డీలర్ ఆర్ వేణుగోపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్లోని డాక్టర్ స్ట్రీట్ సాయినగర్లో నకిలీ డ్రగ్ విక్రయాలు చేస్తున్న డీలర్ వేణుగోపాల్ పట్టుబడ్డాడు. సన్ ఫార్ములా ల్యాబొరేటరీస్ పేరుతో నకిలీ డ్రగ్ లెవిపిల్ 500 mg టాబ్లెట్లను విక్రయించడంతో కంపెనీ ఫిర్యాదుతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. నకిలీ మందులను సీజ్ చేశారు. ఏజెన్సీ నిర్వాహకుడు వేణుగోపాల్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నకిలీ మందులు విక్రయించే మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నారు. బీఆర్ఎస్ చలో బైక్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణతో బైక్ ర్యాలీని గులాబీ శ్రేణులు తాత్కాలికంగా రద్దు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో అధికార విపక్షాల మధ్య రాజకీయం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మధ్య మాటల యుద్ధం, అసభ్యకరమైన వ్యాఖ్యలతో అనుచరుల పోస్టర్ వార్ జనం అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. పరస్పర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళనలకు పోలీసులు చెక్ పెట్టారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ నేడు చేపట్టాల్సిన చలో బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అడ్డంకితో బీఆర్ఎస్ చలో బైక్ ర్యాలీ తాత్కాలికంగా రద్దు చేసుకుని నెల రోజుల్లో రోడ్డు పనులు చేపట్టాలని అల్టిమేట్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మాత్రం 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనిని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలెక్కడ తిరగబడతారోనని బీఆర్ఎస్ నేతలు తోకముడిచారని విమర్శిస్తున్నారు. పరస్పర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో రోత రాజకీయాలంటూ జనం అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఆందోళన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. జన విజ్ఞాన వేదిక కోరుట్ల వారి ఆధ్వర్యంలో డాక్టర్ రాపెల్లి రాజగంగారాం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో కవి, రచయిత, వైద్యుడు రాపెల్లి రాజగంగారం సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరితో ప్రేమగా మాట్లాడే కల్మషం లేని వ్యక్తి డాక్టర్ అని, సిపిఐ సీనియర్ నాయకుడని చెన్న విశ్వనాథం, స్వేచ్ఛా సాహిత్య సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు ప్రజాకవి రాసభూమయ్య, కవి ఒటారి చిన్నరాజన్న, రాపెల్లి రాజగంగారం పెద్ద కుమారుడు డాక్టర్ శ్రీధర్ రాజగంగారం, చెల్లి జమున పాల్గొన్నారు. ఈ నెల 14న అగ్నివీర్ ఎస్ఎస్సి జీవో అభ్యర్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అగ్నివీర్ ఎస్ఎస్సిజిడి అభ్యర్థులు హాజరై 18 రకాల మెడికల్ పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులకు కళ్ళు, పళ్ళు, చెవి, ముక్కుకు సంబంధించిన పరీక్షలను ప్రముఖ వైద్య నిపుణులు చేస్తారని, హైట్, వెయిట్, చెస్ట్ లాంటి పరీక్షలను మాజీ సైనికులు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా చిన్న మెడికల్ సమస్యలు ఉన్నచో వాటిని అధిగమించి వారు మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుందని, తద్వారా అధిక సంఖ్యలో యువత సైన్యం, పారామిలిటరీ బలగాల్లో చేరే అవకాశం ఉంటుందన్నారు. ఫ్రీగా నిర్వహించే మెడికల్ టెస్టులను ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పల్లెలో పారిశుద్ధ్యం పనులు పడకేశాయని కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ముప్పిడిపల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గ్రామంలో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్యం పనులు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామీణులు చెప్పడంతో రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పారిశుద్ధ్య నిర్వహణ బిల్లు రాక గ్రామ పంచాయతీ సెక్రటరీలు సొంత జీతాల నుంచి దాదాపు 4 లక్షల వరకు ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముప్పిడిపల్లి గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో డీజిల్ లేక ట్రాక్టర్ మూలన పడిందని, అందువల్ల ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రతో పారిశుద్ధ్య నిర్వహణ లేక చెత్త పేరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నడవడమే రానివాడు దారి బాగాలేదన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పల్లెలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఏవైతే రోగాలు వస్తుండేనో అలాంటి రోగాలు అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి డెంగ్యూ లాంటి రోగాలు లేకుండా పోయినాయి. ఒక కరోనా వచ్చింది 2020లో 19లో. కానీ ఇక గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ఉండడం ద్వారా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈ
12,769 గ్రామ పంచాయతీలకు ఇదే 12,769 సెక్రటరీలను ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలను పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ముందుకు పోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సుమారుగా 6,142 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చుకున్న సందర్భం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి 70,000 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకున్నాం. పల్లెలన్నీ కూడా ఇదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక అద్భుతమైన రీతిలో వెలుగొందినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. వైకుంఠ ధామాలు గతంలో కాంగ్రెస్ పాలన 2014 కంటే ముందు ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరిని ఎక్కడ పెట్టాలనో భూమి లేనటువంటి వాళ్ళు ఏడికి తీసుకుపోవాలనో కొన్ని కిలోమీటర్లు పెట్టుపోయి ఆ శవాన్ని ఎక్కడ దహన సంస్కారాలు చేయాలనో తెలియని పరిస్థితి ఉంటే 2014 తర్వాత ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకొని మరి ఆ వైకుంఠ ధామాలలో సగర్వంగా ఆత్మ గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. అంతేకాకుండా డంపింగ్ యార్డులు ఎత్తినటువంటి చెత్త ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకొని ఆ డంపింగ్ యార్డ్లో కూడా అద్భుతంగా అక్కడ చెత్తనంతా ఎక్కడ గ్రామాలలో లేకుండా శుభ్రంగా ఉంచి ఆ గ్రామాలలో మరి ఆ డంపింగ్ యార్డులో చెత్తను వేసుకున్నాం. అంతేకాకుండా మరి గతంలో 2014 కంటే ముందు 89 ట్రాక్టర్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ 12,769 ట్రాక్టర్లను ఇచ్చుకొని ట్యాంకర్లు హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకొని మరి బ్రహ్మాండంగా చెట్లు నాటుకొని ఇవాళ అక్కడ ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సమాయత్తం చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నేతలకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సూచించారు. హైదరాబాద్లో నేడు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్తో పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై స్థానిక సమరంపై సమీక్షించారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మట్టి కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా స్పష్టం చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరు పత్రాలు ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇండ్లలోకి వెంటనే వెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాళ్లపేట గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై హౌసింగ్ పీడీ ఎంపీడీఓను అభినందించారు. మట్టి కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ సందీప్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ గ్రామంలోని చెరువు, తమకు సంబంధించిన పొలంలో ఉన్న మట్టిని వినియోగించుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా తహసీల్దార్కు తెలిపితే ఆయన అనుమతి తీసుకున్న తర్వాత ఆ మట్టిని గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, వైస్ చైర్మన్ నర్సింగం, హౌసింగ్ పీడీ శంకర్, డిపిఓ షర్ఫుద్దీన్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. 10 రోజుల క్రితం ఇదే మున్సిపల్ పరిధిలోని సైదాబాద్లో పట్టపగలే ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు తాజాగా పట్టణం నడిబొడ్డున దానాల కాంప్లెక్స్లోని బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్లో షట్టర్లు పగలగొట్టి 7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు షాపు యజమానికి తెలపగా షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారిస్తున్నారు. షాప్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కోసమెరుపు. తాళం వేసినాం, లాకర్ తాళం ఉండే, తాళాలు కూడా తీసేసి ఆ రెండిట్లలో ఉండేది. అవి ఈ డబ్బాలు కూడా ముక్కుడు కలిగి వేరే మొన్న చేతిమని ఇచ్చింది. అవి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణ మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి 18,63,000 రూపాయల విలువ గల 54 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను సీఎంఆర్ ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింహరావుతో పాటు మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఈ విధంగా ఎన్నడూ చేయలే. అప్పుడు ఎవరికైనా ఇచ్చిందంటే 15,000, 10,000 ఇట్లా వచ్చేది. ఇవాళ 60,000 ఇస్తున్నాం, ₹1,00,000 ఇస్తున్నాం. ఇవాళ కొరుట్లలో ఒక అతనికి ఐనాపూర్ గ్రామంలో ట్విన్ డెలివరీ అయితే దాదాపు ₹12 లక్షలు ఖర్చు అయితే మళ్ళీ మాట్లాడి తగ్గించిన తర్వాత ₹2,85,000 ఈరోజు మేము ముఖ్యమంత్రి స్థాయి మంజూరు చేయడం. కరీంనగర్లో కట్టారాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో బోనాల వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా విద్యార్థినీల బోనాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ జాతర సందర్భంగా పాఠశాల నుండి భగత్ నగర్లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు విద్యార్థులు నృత్య ప్రదర్శనతో ర్యాలీగా వెళ్లి పెద్దమ్మ తల్లికి బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆట పాటలతో మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. చిన్నారుల బోనాల వేడుకలకు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మదా నర్సన్న హాజరే అమ్మవారి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి మొక్కులు చెల్లించారు. బోనాల పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు తెలిసేలా సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. పండుగ ప్రత్యేకత గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ గున్నాల అర్చన, ఇన్ఛార్జ్ పెద్ది సందీప్, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడము, అదేవిధంగా మమ్మలను ఈ కార్యక్రమానికి పిలవడము, గౌరవ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా కరీంనగర్ టిఆర్ఎస్ నగరాధ్యక్షులు గౌరవ హరిశంకర్ అన్న గారికి, అదేవిధంగా డయాన్స్ను ప్రసన్న గారికి, కిరణ్ అన్న గారికి, అదేవిధంగా ఈ పాఠశాల యజమాన్యమైన వారు గున్నాల క్రాంతి వారి దంపతులకు అందరికీ, అదేవిధంగా విద్యార్థులకు. కొత్తపల్లి మండలం ఎలగందల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో మడలేశ్వర స్వామికి జలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలగందల్ గ్రామంలో ఆదివారం బోనాల సందర్భంగా ముందు రోజు జలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఆదివారం పెద్ద ఎత్తున జరగబోయే బోనాలకు అన్ని ఏర్పాట్లు నిర్వహించినట్లు రజక సంఘం నిర్వాహకులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పాము హల్చల్ చేసింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. రాజన్న ఆలయం దక్షిణ ద్వారం వద్ద 7 అడుగుల పాము ప్రత్యక్షమైంది. ఆలయం నుంచి బయటకు వచ్చే దారిలో పాము కనిపించడంతో భక్తులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆలయ అధికారులు వెంటనే పాములు పట్టేవాడికి సమాచారం ఇచ్చారు. వెంటనే పాములు పట్టేవారు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టేశారు. సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 7 అడుగుల పాము ఆలయంలో ప్రత్యక్షం కావడంతో ఓవైపు భయపడుతూనే మరోవైపు రాజన్న మహిమ అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సరస్వతి శిశు మందిర్లో ఆడపిల్లల భద్రతపై సఖీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. సఖీ టీం సీఏ లావణ్య బృందం హైస్కూల్ విద్యార్థులకు పోక్సో చట్టం విశిష్టతను వివరించారు. పోక్సో చట్టం వలన చెడు మార్గంలో పయనించేవారు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఆడపిల్లలకు భద్రతాపరమైన సమస్యలుంటే వెంటనే 181 సఖీ టీంలో టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోప వెంకటేష్, ప్రబంధకారిణి మరియు సమితి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శనివారం ఎమ్మెల్సీ కవిత మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభలో కవిత మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు. అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తెలంగాణ జాగృతి తరపున ఢిల్లీలోని సోనియా గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా పంపుతున్నామని కవిత అన్నారు. రాష్ట్రంలోనే ఉండి పాలనను గాడిలో పెట్టాల్సింది పోయి ఢిల్లీ టూర్లలో సీఎం రేవంత్ రెడ్డి మునిగి తేలుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.
అన్నారు. 18 ఏళ్లు నిన్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ ఊదరగొట్టారని, రాష్ట్రం ఒక్క స్కూటీ ఇచ్చిన పాపన పోలేదని కామెంట్ చేశారు. కానీ ఏ ఒక్క ఆడబిడ్డ అడగకపోయినా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన పేదింటి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఒక్క కేసీఆర్ అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రతో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, బంగారం లేదు, ఆ పథకం కూడా కనుమరుగయ్యేలా చేశారని మండిపడ్డారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తామని అన్నారని, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని కవిత ఆక్షేపించారు. 18 నెలలుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి గోసపడుతున్నారని, అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామనే స్థితికి వచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఏదైనా కొట్లాడితే వస్తుందని, నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు విద్యార్థులతో మమేకమై కేసీఆర్ పోరాటం చేశారని, తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారని, 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని, కానీ కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలు ముట్టా చెప్పారని కవిత ఫైర్ అయ్యారు. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక్క స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడపిల్లలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలైనా చేస్తాడు. కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదు. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైల్లో ఉన్నారని, తిహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని, కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా. మీరు మీ పార్టీ 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిబుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే, మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో శ్రీ మహాలక్ష్మి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరుట్ల పట్టణంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై సంబరాలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు.
అగ్నివీర్ అభ్యర్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 14న ఉచితంగా మెడికల్ క్యాంప్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. కార్యకర్తల కోసం బలమైన భరోసా కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అండ్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం. కరీంనగర్లో మెడికల్ మాఫియా కలకలం. వేణు మెడికల్ ఏజెన్సీ డీలర్ వేణుగోపాల్ అరెస్ట్. మానకొండూరు నియోజకవర్గంలో రక్తి కట్టిస్తున్న రాజకీయాలు. బీఆర్ఎస్ చలో బైక్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణతో తాత్కాలికంగా బైక్ ర్యాలీని రద్దు చేసిన గులాబీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.